వెల్కమ్ టు మై ఛానల్. పండగలప్పుడైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడైనా స్వీట్స్ చేసుకోవడం చాలా కామన్ కదండి. అలాంటి టైంలో చాలా తక్కువ టైంలో అయిపోయేటువంటి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంతకీ ఈ రెసిపీ పేరు అయితే కొబ్బరి రవ్వ కేసరి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంతేకాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగేసరికి జీడిపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్లోనే 1 టేబుల్ స్పూన్ రైజన్స్ను కూడా వేసుకొని జీడిపప్పు రైజన్స్ని చక్కగా వేపుకోవాలండి. ఇలా 1 నిమిషం వేగేసరికి చూడండి రైజన్స్ అనేవి కొంచెం ఉబ్బాయి అండ్ జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఈ రెండింటిని నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని గ్రేట్ చేసినటువంటి ఫ్రెష్ కోకోనట్ని 1 కప్ తీసుకుంటున్నానండి. దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇది మరీ కలర్ అన్నది ఎక్కువ చేంజ్ అవనవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వేగిందో కదా. ఇలా వేగగానే ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి దీని మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి. దీనిలోకి తురిమినటువంటి 1 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం కరిగే అంతవరకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి. అంతేకాదండి ఇక్కడ బెల్లం అనేది ఎటువంటి పాకము రానవసరం లేదనమాట. అలా బెల్లం కరిగిన తర్వాత నేను ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ సూజీ రవ్వను తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇలాగా వడకట్టుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అన్నది ఒకేసారి యాడ్ చేశారనుకోండి ఉప్మా రవ్వ అనేది ఉండలు చుట్టుకుంటుంది. అంతేకాదండి ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఎటువంటి డస్ట్ ఉన్నా ఆ డస్ట్ అన్నది రాదనమాట. అందుకని ఇలా వడకట్టుకుంటున్నాను. నేనైతే ఇలా 3 సార్లు వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ ఉండలు లేవు కదా. ఇలా కలుపుకున్నది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపుకున్నటువంటి ఫ్రెష్ కొబ్బరి తురుముంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా 2 కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కొంతసేపు కలుపుకునేసరికి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఎలా వస్తుందో. ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే మనం ముందుగా వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసరికి కొంతసేపు అయ్యేసరికి ఈ కేసరి అనేది కొంచెం దగ్గరకు వస్తుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా రాగానే మనం పొయ్యి అనేది ఆఫ్ చేసి మూత పెట్టుకుని 1 నిమిషం ఉంచుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన కొబ్బరి రవ్వ కేసరి అన్నది ఎంత బాగుందో కదా. అంతే ఫ్రెండ్స్, పండగలప్పుడైనా ఎటువంటి చిన్న చిన్న అకేషన్స్ అప్పుడైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.